సరిగ్గా చేస్తున్నారో చేయలేదు, నేనే వెన్న చేసి పెట్టాలి కృష్ణుడు. కానీ ఒకరోజు పొద్దున్నే చేసి వెన్న చిలుపుతాను, పెరుగు చిలుపుతాను, వెన్న తినాలి. అప్పుడు తెల్లవారుజామున కృష్ణుడు నిద్రపోతాడు. కృష్ణుడు మెలకు వచ్చింది. మెలకు వస్తే అమ్మ లేదు పక్కన. ఏడుస్తా వస్తే అమ్మ పెరుగు చిలుపుతా ఉంది. వచ్చి పాపము ఒక చేతితో కూర్చొని పాలు ఇస్తా ఉంటాడు. పాలు ఇస్తా ఉంటే అలా చూస్తే వడ్డీలో పాలు పొయ్యి మీద నుంచి కింద పోతాడు, పొంగిపోతాడు. పాలు పొంగిపోతా ఉంటే ఎవరైనా చూస్తారా? కూలీలు అనుకుంటామా? పాలు పొయ్యి మీద పొంగుతుందంటే ఎప్పుడు దాన్ని కట్టేసి పాలు చేస్తాము. యశోదమ్మ కూడా అట్లనే కృష్ణుని పక్కన పెట్టి పొయ్యి పాలు పొంగిపోకుండా పక్కన తీసి దానికి మంట తగ్గించి చేసేసి, కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేస్తే మమ్మల్ని తాగలేదు ఇంకా. అప్పుడు మా జీవితం ఎందుకు, ఇంకా మేము ఉండి కూడా ఎందుకని పొయ్యిలో పడి ప్రాణత్యాగం చేసుకుంటాం పాలు. ఇది ఆచారం చెప్తారు. మర్మం లోపల ఉండే మర్మం. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దానికి చైతన్యం ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆ పోయే చెలోపల కృష్ణుడు ఒక రాయి తీసుకొని ఈ పెరుగుకుండ పగలగొడతాడు. పెరుగుకుండ పగలగొడితే అంతా కింద పోయింది. పిల్లలు అలర్ట్ చేస్తే ఇంకా ఆడుంటారు. నువ్వు ఏదైనా కింద పడేస్తే ఆడే ఉంటావా? నట్లో చేయి ఉంటావా? ఉంటావు నాన్న ఆడే. ఎందుకుండు? అమ్మ కొడుతుంది కదా. అవునా? అదే జరిగింది. కృష్ణుడు అమ్మ కొడుతుంది అనేసి వెళ్ళిపోయినాడు. అది నందమహల్ చాలా పెద్దదే. చాలా పెద్దదైతే కృష్ణుడు వెళ్ళిపోయినాడు. అమ్మ వచ్చింది, యశోదమ్మ. చూస్తే పెరుగు పోయింది, వెన్న పోయింది, అంతా పోయింది. ఎవరు చేసినారు? కోతులు రాలేదు, కొత్త వాళ్ళు రాలేదు, అంతా కింద పోయింది అని చూస్తే వెన్న తొక్కుకుంటా పోయింటాడు కృష్ణుడు. ఆయన అడుగులన్నీ పడి ఉంటాయి. ఇప్పుడు దొంగను పట్టుకోవచ్చా పట్టుకోకూడదా?